ఈ అనంత శేష విగ్రహ స్థాపనలోని ప్రత్యేకత ఏమిటంటే, శేషుడు పైనే కదా విష్ణువు ఉండేది. అందుకని అనంత శేష స్థాపన. మరి ఆ పైన ఎక్కడో 2వ 3వ అంతస్తులో వస్తున్నటువంటి మూల విగ్రహాన్ని అత్యంత పవిత్రమైన గంగా, యమున, గోదావరి, కృష్ణా జలాలతో అభిషేకించి ఆ స్థలాన్ని అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక అలాంటి మోక్షపురి అయినటువంటి పవిత్ర క్షేత్రానికి తీసుకొచ్చిన పవిత్రమైన మట్టితో ఆ క్షేత్రాన్ని జలశయనీ శ్రియం ధారాజ సచ్చందో పరిమేదిని స్వపరిదత్తంగాయ పత్నీం మహీం దేవీం మాధవీం మాధవప్రియా లక్ష్మీం ప్రియసఖీం దేవీం నమామి అచ్యుత వల్లభాం ధరాయై విద్మహే సర్వసిద్ధై చ ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్. సువర్ణరజసస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ త్వాం మమావహ జాతవేదో లక్ష్మీమనపకామినీ. శ్రీ సూక్త పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యామస్తినాథ ప్రబోధిని. ఇంద్రైరేవ ధ్రువదృష్టాని సంచరన్నే ఇంద్రయేణ ధ్రువం ధ్రువేణ అవిషాః తత్పై దేవా అవిష్ఠువన్ అయం చ బ్రహ్మణస్పతిః. ఓం ఆదిశేషాయ విద్మహే విష్ణుతల్పాయ ధీమహి తన్నో అనంత ప్రచోదయాత్. ఓం ఆదిశేషాయ విద్మహే విష్ణుతల్పాయ ధీమహి తన్నో అనంత ప్రచోదయాత్. ఓం నమో విద్మహే విష్ణుతల్పాయ ధీమహి తన్నో అనంత ప్రచోదయాత్. అర్చన అనంతరం ఆశీర్వచనం అందుకొని ఈ యజ్ఞ వేదిక దగ్గరకు వస్తారు. హరే కృష్ణ నామాన్ని ప్రతిధ్వనింపచేస్తున్న ఇస్కాన్ మనందరికీ తెలుసు, ఈ ఆధునిక ప్రపంచంలో అన్ని దేశాలకు అంతర్జాతీయ స్థాయిలో మార్గదర్శనం చేస్తున్న ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ ఎంత విస్తారంగా ఉందో, ఎన్ని అసంఖ్యాక దేశాలకు మార్గదర్శనం చేస్తోందో, అన్ని దేశాల్లో కూడా ఇస్కాన్ తన భక్తి కాంతుల్ని పంచుతున్నది. యుఎన్ఓ అనేది ఒక ప్రపంచ స్థాయి ప్రభుత్వ సంస్థ అయితే, మరి ఒక స్వచ్ఛంద సంస్థగా, ఆధ్యాత్మిక సంస్థగా, ఆలయ సంస్థగా భక్తి ప్రపత్తుల్ని, సంస్కారాన్ని, సహృదయాన్ని ప్రపంచానికి పంచేందుకు ఇప్పటికీ
400 కోట్ల భోజనాలని సమర్పించింది. 400 crores. ఈ అక్షయపాత్ర ఫౌండేషన్ కి శ్రీల ప్రభుపాద వారు ఒక మాట చెప్పారు. వారు కలకత్తాలో ఉన్నప్పుడు ఒక దగ్గర అందరూ తిని అంటే బాగా తిన్నాక మిగిలిన ఆహార పదార్థాలని పేద పిల్లలు వచ్చి వాటిని తీసుకుంటున్న దృశ్యాన్ని చూసి శ్రీల ప్రభుపాద వారి హృదయం కరిగిపోయింది. ప్రపంచంలో ఏ పిల్లవాడు కూడా ఆకలితో ఉండకూడదు అని ఆ రోజు ప్రతిజ్ఞ చేసుకొని అక్షయపాత్ర ఫౌండేషన్కు అది స్ఫూర్తిగా నిలిచింది. అక్షయపాత్ర ఫౌండేషన్ చైర్మన్ బృందా గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులైన ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు, గౌరవ మంత్రివర్యులు, ప్రజాప్రతినిధులు పెద్దలు, అదిగో పూర్ణాహుతి కార్యక్రమం అందరూ కర్తాళ ధ్వనులతో శబ్దరూప నమస్సులు అందిద్దాం స్వామీజీకి. సుదర్శన యాగ యొక్క పూర్ణాహుతి కార్యక్రమంలో సుదర్శన స్వామి యొక్క ఆశీస్సులు అందుకుందాం. ప్రాణాధీశామవరుంధ పూర్ణాహుతిముత్తమాం జుహోతి సర్వం వై పూర్ణాహుతి సర్వమేవాప్నోతి అస్యామేవ ప్రతిష్ఠతి స్వాహా ఇదం విష్ణుర్విచక్రమే భక్తులందరికీ ప్రజలందరికీ అన్ని వేళలా మంచి జరగాలని వేద మంత్రాల మధ్య మంగళ ధ్వానాల మధ్య ఓం నమో భగవతే నారసింహాయ నమస్తే జత్తేజసే ఆవిరావిర్భవ వజ్రణక దంష్ట్రకర్మాటయాన్ రంధయ తమోగ్రహకృత స్వాహ. ఓం క్షౌం నమః ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఓం నమో కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే మంత్రయంత్రతంత్ర ఔషధత్రజత్రాణి సంహర. ఓం నమో భగవతే మహాపుదర్శనాయ దీప్త్రే జ్వాలాపరీదాయ సర్వదృక్ హుంపట్ బ్రహ్మణే పరంజ్యోతిషే సహస్రార హుంపటే. ఓం. In your last term as the Chief Minister, you had entrusted to ISKCON Bangalore another vision of yours. This is a project of religious tourism at Penukonda, just 1 hour from Bangalore. You wanted us to build an iconic Lakshmi Narasimha temple on the hilltop. Your exact words to me when we met you for that project was, please make this project as popular as Tirumala Tirupati, attracting devotees from all over the world. On this occasion, ISKCON Bangalore assures you, sir, to do everything possible to see this vision of yours come true in the next 3 to 4 years. అన్నా క్యాంటీన్ పెట్టినప్పుడు ఆ అన్నా క్యాంటీన్ కి వాళ్ళకే అప్పచెప్పాం. ఒక చిన్న కంప్లైంట్ లేకుండా బ్రహ్మాండంగా అన్నా క్యాంటీన్ నిర్వహించిన ఘనత కూడా అక్షయ పాత్రదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 203 కేంద్రాలు పెట్టాం. ఆ 203 కేంద్రాల ద్వారా పెద్ద ఎత్తున పెడితే ఈరోజు గడచిన ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల పైన కక్షగట్టి మూసేసే పరిస్థితికి వచ్చారు. మళ్లీ తొందరలోనే అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనికి ఒక స్ఫూర్తి కూడా ఉంది. ఒక పక్క అక్షయ పాత్ర, ఒక పక్క నందమూరి తారక రామారావు గారు కూడా మొట్టమొదటిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానం ప్రారంభించారు. ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు దాతలకు కొదవలేదు. ఈ దేశంలో నమ్మకమైన వ్యవస్థ ఉండాలి. వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అన్నదానాన్ని ప్రారంభిస్తే ఇప్పటికే 1000 కోట్లు 1200 కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ ఉంది.